వెల్కమ్ టు ఆర్కేస్ డిజిటల్ ట్రైనింగ్. ఇన్ దిస్ వీడియో మనం ఏం నేర్చుకుంటామంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. మనం గ్రామర్ని మెయిన్ బేస్ చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా ఇలాంటి సెంటెన్సెస్ కూడా మనం ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ నేర్చుకుంటున్నాము. సో దేన్ని కూడా మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? సో జనరల్గా మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో దీన్నే వాయిస్ అని అంటామన్నమాట. సో వాయిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వెర్బ్. అంటే ఏంటంటే మనం మాట్లాడే వాక్యంలో వెర్బ్ని బేస్ చేసుకొని ఆ వాక్యం అనేది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అనేది ఉంటుంది. సో వెదర్ ఇట్ షోస్ ద సబ్జెక్ట్ డస్ సంథింగ్, అంటే సబ్జెక్ట్ మనం ఆల్రెడీ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది అనేది తెలుసు. కాబట్టి సబ్జెక్ట్ డస్ సంథింగ్ అంటే సబ్జెక్ట్ ఏమైనా చేస్తుందా, లేదా సంథింగ్ ఈజ్ డన్ బై ది ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఏమైనా చేస్తుందా. సో వీటిని బేస్ చేసుకొని మనం 2 కేటగిరీస్లో చేసామన్నమాట. ఆ 2 కేటగిరీస్ ఏంటి అంటే వాయిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 kinds. వన్ ఈజ్ యాక్టివ్ వాయిస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ఒక వాక్యాన్ని మనం స్ట్రైట్గా చెప్పడము. సో ప్యాసివ్ వాయిస్ అంటే దాన్ని రివర్స్లో చెప్తాం. అది ఏంటి అనేది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి అంటే వెన్ ద సబ్జెక్ట్ డినోట్స్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ ద వర్బ్ ఈజ్ సెడ్ టు బి అన్ యాక్టివ్ ద వర్బ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ యాక్టివ్ వాయిస్. అంటే ఏంటంటే మీరు ఒక వాక్యంలో సబ్జెక్ట్ అనేది ఒక పనిని చేస్తుంది అని చెప్పినట్లయితే దాన్ని ఆ వెర్బ్ మనం యాక్టివ్ వాయిస్లో ఉంది అని అంటాం. అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రామ కిల్డ్ రావణ అంటే రామ అనేవాడు సబ్జెక్ట్, కిల్డ్ అంటే చంపడము, రావణ అనే అతను ఇంకొక పర్సన్. సో ఇక్కడ రామ కిల్డ్ రావణ అంటే రామ రావణుని చంపాడు, అంటే రాముడు రావణ్ణి చంపాడు. అంటే ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ ఒక పనిని చేస్తుంది, ఆ విధంగా మనం వెర్బ్ను ఉపయోగించినట్లయితే దాన్ని యాక్టివ్ వాయిస్ అని అంటాం. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే సీత మేక్స్ ఏ కైట్ అంటే ఏంటి, సీత మేక్స్ అంటే ప్రిపేర్ చేస్తుంది అని, ఏ కైట్ ఒక గాలిపటాన్ని తయారు చేసింది అంటే సీత చేత చేయబడింది. సో ఈ విధంగా మీరు యాక్టివ్ వాయిస్లో వెర్బ్ని చూడొచ్చు. అదే పాసివ్ వాయిస్ అంటే ఏంటంటే when the subject denotes the receiver of the action the verb is said to be in passive voice. అంటే ఏంటి, సబ్జెక్ట్ అనేది రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అంటే సబ్జెక్ట్ మీద ఏదైనా చేయబడితే దాన్ని పాసివ్ వాయిస్ అంటాం. ఇప్పుడు చూసిన ఈ పై 2 వాక్యాలని మనం పాసివ్ వాయిస్లో ఎలా చెప్తాం? మీరు తెలుగులో మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం, రామ రావణుని చంపాడు, దాన్నే రావణుడి మీద చెప్పాలనుకోండి, రావణుడు ఆబ్జెక్ట్ కదా, దీన్ని చెప్పాలంటే రావణుడు రాముడి చేత చంపబడ్డాడు, దాన్ని రావణ ఈజ్. రావణ ఇది ఈజ్ రాయాలా వజ్ రాయాలా అనేది ఎప్పుడో తెలుస్తుందంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మనం ఈజ్ రాయకుండా వర్జ్ అని రాస్తామన్నమాట. సో రావణ వర్జ్ కిల్డ్ బై రామ అంటే గతంలో జరిగిపోయింది కాబట్టి ఇక్కడ దీన్ని బీ ఫామ్ అంటాం. సో రావణ వాజ్ కిల్డ్ బై రామ, రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. అలాగే ఏ కైట్ ఈజ్ మేడ్ బై సీత. సో ఇక్కడ మీరు దీన్ని సీత మేక్స్ ఏ కైట్, ఈ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. మనం ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకున్నాము. ఇక్కడ పైది అబ్జర్వ్ చేస్తే పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చరు. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఈ పాసివ్ వాయిస్ని రాయొచ్చు. సో రావణ వాజ్ కిల్డ్ బై రామ, ఏ కైట్ ఈజ్ మేడ్ బై సీత. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడున్న ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అయిపోయింది, ఒక బీ ఫామ్ వచ్చింది, ఇక్కడ ఈజ్ కానీ వజ్ కానీ, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వచ్చింది, బై వచ్చింది, అలాగే మన సబ్జెక్ట్ ఇక్కడ వచ్చిందనమాట. సో వీటినే మనం డీటెయిల్డ్గా చూస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం వెళ్ళే ముందు మనం స్ట్రక్చర్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి చూద్దాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ఉంటుంది, ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సేమ్ దీన్ని మార్చాలి అంటే ఇక్కడున్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్లో వెళ్ళిపోతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. కానీ నేను స్ట్రక్చర్ ఆఫ్ పాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు కూడా మీకు సేమ్ సబ్జెక్ట్ లాగానే చెప్తున్నాను. సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉంటాయి, ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ ఉంటాయి,
ప్లస్ బై అనే ఒక కీవర్డ్ని వాడతాము, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు వచ్చే ఈ సబ్జెక్టు యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు, ఇక్కడున్న ఆబ్జెక్టు యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం, గుర్తుండటం కోసం, స్ట్రక్చర్ మళ్ళీ చేంజ్ రాకుండా ఉండటం కోసం ఈ విధంగా సబ్జెక్ట్ ఫస్ట్లో రాశాను అనమాట. బట్ యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు పాసివ్ వాయిస్లో ఇక్కడ ఆబ్జెక్టు, దీని యొక్క ఆబ్జెక్ట్ దీనికి సబ్జెక్ట్ అవుతుంది, దీని యొక్క సబ్జెక్ట్ దీనికి ఆబ్జెక్ట్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే రూల్స్ టు చేంజ్ యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్. రూల్ 1, the object of active voice becomes the subject of passive voice. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. సో యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ అవుతుంది, పాసివ్ వాయిస్కి సబ్జెక్ట్ అవుతుంది. రూల్ 2 ఏంటంటే అప్రోప్రియేట్ బీ ఫార్మ్ ఈజ్ యూజ్డ్ అకార్డింగ్ టు ఇట్స్ సబ్జెక్ట్ అండ్ ద టెన్స్ ఆఫ్ ది వర్బ్. సో ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్ వాడతాము, పాస్ట్ టెన్స్ అయితే వజ్, వర్. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం బీ ఫార్మ్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కాబట్టి ఆ బీ ఫామ్ని వాడాలి. అలాగే నెక్స్ట్ రూల్ 3లో పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ 3ని యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బై కానీ లేదా విత్ కానీ ఎట్ కానీ టు కానీ ఇలాంటి కీవర్డ్స్ని మనం యాడ్ చేస్తాం. సో ఇది ఎలా అనేది మనం ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. బేసిక్గా మీకు ప్రైమరీ రూల్ గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ రూల్ ఏంటంటే ద సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ బికమ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద పాసివ్ వాయిస్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఈ రూల్స్ అన్నీ కూడా మీకు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే. సో యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. అలాగే బీ ఫామ్ వాడతాము, అలాగే వెర్బ్ 3 వాడతాము, బై వాడతాము. అలాగే యాక్టివ్ వాయిస్ యొక్క సబ్జెక్టు పాసివ్ వాయిస్కి ఆబ్జెక్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. అంతకంటే ముందు రూల్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్లో మీకు యాక్టివ్ వాయిస్లో ఐ ఉందనుకోండి, అది పాసివ్ వాయిస్లో వచ్చేప్పటికి మీ అవుతుంది. నేను, నాకు, హీ, హిమ్ అవుతుంది. అదే షీ ఉందనుకోండి హర్ అవుతుంది. దే ఉంటే దెమ్. అదే వీ ఉంటే అజ్. ఇట్ ఉంటే ఇటే. యూ ఉంటే యూనే. ఇంగ్ ఉంటే బీయింగ్. హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వచ్చినప్పుడు ఆ సేమ్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ వస్తూ బీన్ యాడ్ అవుతుంది. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ అని రాస్తామన్నమాట. విల్ కానీ వుడ్ కానీ, షెల్ కానీ షుడ్ కానీ, మే కానీ మైట్ కానీ వచ్చినప్పుడు అవన్నీ సేమ్ వస్తూ వాటికి వుడ్, షెల్, షుడ్ వస్తూ బీ ఫామ్ యాడ్ అవుతుంది, బీ అనేది యాడ్ అవుతుంది. కెన్ కానీ కుడ్, మస్ట్ ఇవన్నీ చూడండి ఇక్కడ. సో కెన్, మే, మైట్, మస్ట్ వచ్చి బీ అనేది యాడ్ అవుతుంది. హూ అన్నప్పుడు బై హూమ్ అంటే హూ అంటే ఎవరు అని అడుగుతున్నాం, బై హూమ్ అంటే ఎవరి చేత అని అర్థం. సో ఇవి జస్ట్ హై లెవెల్లో రోజుకు ఒకసారి చూసినా మీకు ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. బట్ ఎట్ ఏ టైం అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ హై లెవెల్లో ఒకసారి రివ్యూ చేసుకోండి చదివే ముందు, సో దట్ మీరు ఎక్కడైనా యూస్ చేసేటప్పుడు వీటిని యూస్ చేసుకొని నెక్స్ట్ సెంటెన్సెస్ మనం మాట్లాడచ్చు. మనం కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అసెర్టివ్ సెంటెన్స్ మనకు ఆల్రెడీ 4 కేటగిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అసెర్టివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉన్నాయి. అలా మనం డిఫరెంట్ సెంటెన్సెస్ చూసాం కదా. అలాగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అసెర్టివ్ సెంటెన్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందని మనకు ఆల్రెడీ తెలుసు. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే అయినప్పుడు ఇక్కడ క్రికెట్ అనేది ఆబ్జెక్టు, దాన్ని మనం సబ్జెక్ట్ చేస్తాము. సో దాన్ని పాసివ్ వాయిస్లో రాయాలంటే క్రికెట్ ఈజ్. సో సింగులర్లో ఉంది కాబట్టి ఈజ్ వాడాను. ప్లేకి థర్డ్ ఫామ్ ప్లేడ్, బై మీ ఎవ్రీ డే. సో ఈ విధంగా ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే అంటే నేను క్రికెట్ ప్రతిరోజు ఆడతాననేది ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క అర్థము. అదే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి క్రికెట్ నా చేత రోజు ఆడబడుతుంది అని పాసివ్ వాయిస్లో చెప్తాం. అలాగే ఐ డు నాట్ రైట్ లెటర్స్ డైలీ. నేను ప్రతిరోజు లెటర్స్ రాయను, ఉత్తరాలు రాయను అనేది ఫస్ట్. ఇది నెగిటివ్ సెంటెన్స్, మీకు ఆల్రెడీ అవి తెలుసు కాబట్టి దాన్ని డిస్కస్ చేయటం లేదు. సో దీన్ని రాయాలంటే లెటర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి లెటర్స్, ఇది ఫ్లూరల్ కాబట్టి ఆర్ వాడాలి, ఈజ్ వాడము. లెటర్స్ ఆర్
నాట్ రిటర్న్ బై మీ డైలీ. ఉత్తరాలు నా చేత రాయబడవు అంటే ఉత్తరాలు ప్రతిరోజు నా చేత రాయబడవు అనేది దీని యొక్క మీనింగ్. అలాగే నెక్స్ట్ వన్, షీ మేక్స్ కైట్స్ విత్ ప్లాస్టిక్. ఆమె కైట్స్ ప్లాస్టిక్స్తో చేస్తుంది. సో ఇక్కడ కైట్స్ని మనము సబ్జెక్ట్గా తీసుకుంటే కైట్స్ ఫ్లూరల్ వచ్చింది కాబట్టి ఆర్ వాడాలి. ఈజీ ఆర్లో ఏది వాడాలనేది మీరు డిసైడ్ చేయాలి. సింగులరా ప్లూరలా దాన్ని బట్టి వాడాలి. కైట్స్ ఆర్ మేక్కి థర్డ్ ఫామ్ మేడ్ బై హర్. షీ వచ్చినప్పుడు హర్ వస్తుంది. విత్ ప్లాస్టిక్, గాలిపటాలు ఆమె చేత చేయబడ్డాయి, అవి ప్లాస్టిక్తో అనమాట. దాని మీనింగ్ ఆ విధంగా వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్, హీ డస్ నాట్ డ్రైవ్ ఏ కార్. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఇది. దీన్ని పాసివ్ వాయిస్లో రాయాలంటే కార్ని సబ్జెక్ట్ చేయండి. ఏ కార్ ఈజ్ నాట్ డ్రివెన్ బై హీకి హిమ్ అవుతుంది. సో ఈ విధంగా మనం హీ డస్ నాట్ డ్రైవ్ ఏ కార్, అతను కారు నడపలేదు, కారు అతని చేత నడపబడలేదు అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, షీ గివ్స్ మీ ఏ బుక్. షీ గివ్స్ మీ ఏ బుక్ అంటే ఆమె గివ్స్ ఇచ్చింది, మీ ఏ బుక్ నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చింది అని అర్థం. సో దీన్ని పాసివ్ వాయిస్లో రాయాలి అంటే రెండు రకాలుగా రాయొచ్చు. మీని కూడా సబ్జెక్ట్ చేయొచ్చు, లేదా ఏ బుక్ని కూడా సబ్జెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీని వాడామనుకోండి, మీకు ఏమవుతుంది పాసివ్ వాయిస్లో రాసేప్పుడు మనం ఐ అవుతుంది. ఐ వచ్చినప్పుడు యామ్ రాస్తాం, ఈజ్ రాయము ఆర్ రాయము. ఐ ఆమ్ గివెన్ ఏ బుక్ బై హర్ అంటే నాకు ఒక బుక్ ఇవ్వబడింది ఆమె చేత అని దాని అర్థం. అదే బుక్ని వాడామనుకోండి, ఏ బుక్ ఈజ్ గివెన్ టు మీ, ఇక్కడున్న మీ చేంజ్ అవ్వదు. ఏ బుక్ ఈజ్ గివెన్ టు మీ బై హర్ అనేది పాసివ్ వాయిస్లో వస్తుందన్నమాట. సో సేమ్ అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, ద కౌ గివ్స్ అస్ మిల్క్. సో ఇక్కడ మీరు ఆవు పాలు మనకు ఇస్తుంది. ఇక్కడ దీన్ని అజ్ మిల్క్ అనే రెండు వాక్యాలతో కూడా మనం డిఫరెంట్గా దీన్ని రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే మిల్క్ని సబ్జెక్ట్ చేసామనుకోండి, మిల్క్ ఈజ్ గివెన్ టు అస్ బై ది కౌ, మనకు పాలు ఆవు చేత ఇవ్వబడతాయి అనేది దీని మీనింగ్. దాన్నే వీఆర్ గివెన్ మిల్క్ బై ది కౌ, మాకు పాలు ఆవు ఇస్తుంది. ఈ విధంగా కూడా మనం మాట్లాడచ్చు అనమాట. ఏ విధంగా అయినా సరే మీరు సెంటెన్స్ని తెలుగులో మాట్లాడి ఏదైతే చెప్తారో దాన్ని బేస్ చేసుకొని పాసివ్ వాయిస్లో మనం ఆ వాక్యాన్ని రాయొచ్చు. సో బేసిక్గా మీరు రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు ఈజ్ యామ్ ఆర్ ఎక్కడ వాడాలనేది, సింగులర్ అయితే ఈజ్, ఐ వచ్చినప్పుడు యామ్ వాడతాము, ఫ్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వాడతాము. అలాగే నెక్స్ట్ వన్, ఐ నో హర్. ఇక్కడ మళ్ళీ దీన్ని పాసివ్ వాయిస్లో రాయాలంటే హర్ని షీ అని రాయాలి మనం. షీ ఈజ్, నోకి థర్డ్ ఫామ్ నోన్, టు మీ, షీ ఈజ్ నోన్ టు మీ. ఇక్కడ మనం షీ ఈజ్ నోన్ బై మీ అనట్లేదు, షీ ఈజ్ నోన్ టు మీ. ఇది ఆర్టికల్స్లో మనకి ప్రపోజిషన్స్ కాన్సెప్ట్లో వస్తుంది, బట్ మనం ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయట్లేదు. సో షీ ఈజ్ నోన్ టు మీ, ఆమె షీ ఈజ్ నోన్ టు మీ, నాకు ఆమె తెలుసు. ఐ నో హర్, ఐ నో హర్, నాకు ఆమె తెలుసు. దీన్ని మనం ఆమెకు నేను తెలుసు. ఓకే, ఈ విధంగా మనం రివర్స్లో కూడా చెప్పచ్చు. అలాగే షీ నోస్ మీ, ఆమెకు నేను తెలుసు. దాన్ని ఐ ఆమ్ నోన్ టు హర్, నేను ఆమెకు తెలుసు. ఆమెకు నేను తెలుసు, ఐ ఆమ్ నోన్ టు హర్, నేను ఆమెకు తెలుసు. ఈ విధంగా కూడా మీరు సెంటెన్సెస్ని మార్చచ్చు అనమాట. అలాగే నెక్స్ట్, హీ నోస్ దెమ్. అంటే అతను వాళ్ళు అతనికి తెలుసు అని అర్థం. అదే దాన్ని దే ఆర్ నోన్ టు హిమ్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. అలాగే లాస్ట్ సెంటెన్స్, ఐ డు నాట్ నో హర్, నాకు ఆమె తెలియదు. దాన్ని షీ ఈజ్ నాట్ నోన్ టు మీ, ఇక్కడ నో తప్పు పడింది, నోన్, KNOWN, నోన్ టు మీ. సో థర్డ్ ఫామ్ రావాలి కాబట్టి షీ ఈజ్ నాట్ నోన్ టు మీ, నాకు ఆమె తెలియదు. ఓకే, షీ ఈజ్ నాట్ నోన్ టు మీ, అంటే నాకు ఆమె తెలియదు. ఓకే,
ఐ డు నాట్ నో హర్, నాకు ఆమె తెలియదు. ఇది యాక్టివ్ వాయిస్లో, ఇది పాసివ్ వాయిస్లో. సో మీరు మీనింగ్ ఏదైతే సెంటెన్స్ని యూజ్ చేస్తారో ఆ సబ్జెక్ట్ని బట్టి తెలుగులో దాని యొక్క మీనింగ్ మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం మిగతా సెంటెన్సెస్, మిగతా డిఫరెంట్ టెన్సెస్, వాటి యొక్క టైప్స్ ఆఫ్ టెన్సెస్ కూడా మనం యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో ఎలా మార్చాలనేది కూడా మనం ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.